ఇవాళ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది కదండి, ఎగ్ చికెన్ రోల్స్ అండి. చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్లా కానీ చాలా బాగుంటుందండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళన్ తులసి. సో ఎగ్ చికెన్ రోల్స్ చేయడానికి ముందుగా గోధుమ పిండిని తీసుకొని చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలండి. అయితే కలుపుకునే ముందు గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటాం. ఒక స్పూన్ సరిపోతుంది. సో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాం కాబట్టి మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిగా వాటర్ అనేది ఇందులో వేసుకోవాలండి. వాటర్లో వేసుకొని నీట్గా చేతిని కలుపుకోవాలి. చపాతీ ముద్దలా కలుపుకోవాలి. అండ్ చపాతీ అనేది మెత్తగా రావాలంటే వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకు ముందుగా తెలియాలండి. పిండికి వాటర్ ఎంతైతే సరిపోతుందో మనకు తెలిస్తే మనకి చపాతీ అనేది మెత్తగా వచ్చేసినట్టుగా. సో చపాతీ ముద్ద అయితే కలిపేసుకున్నాం కదండి. సో దీనిపై కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని చపాతీ ముద్ద పైన కొంచెం అలా రాసుకోవాలండి. రాసుకొని దీన్ని ఒక 15 మినిట్స్ మూత పెట్టి అయితే సైడ్కి పెట్టేసుకుందాము. సో మెత్తగా నానుతుంది. సో చపాతీ ముద్దని చిన్న చిన్న బాల్స్గా తీసుకొని చపాతీ కర్రతో ఒత్తుకోవాలండి. సేమ్ ఇలా ఒత్తుకోవాలి. పొడిపిండిని చల్లుకొని ఈ విధంగా రోల్స్లో చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా పలుచగా కాకుండా మీడియం మందంలోనే రోల్ చేసుకోవాలండి. సో ఇలా చేసుకోవాలి. ఈ సైజ్ సరిపోతుందండి. సో చపాతీని కాల్చడానికి స్టవ్ పైన పెనం అయితే పెట్టుకున్నాను. అండ్ పెనం కొంచెం హీట్ అయ్యాక ఒత్తుకున్న చపాతీని వేసుకుంటామండి. మీడియం ఫ్లేమ్లో 2 సైడ్స్ని కూడాను కాల్చుకుంటామండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకుంటామండి. అండ్ 2 సైడ్స్ కూడా రోస్ట్ అయిపోయాయి కదండి. సైడ్కి తీసుకొని పెట్టుకుందాం. సో ఇప్పుడు 350 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా అయితే కట్ చేసుకుంటాము. రోల్స్ మధ్యలోని పెట్టుకుంటాం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా. సో ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటాము. అండ్ మనకి టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకుంటామండి, 1 స్పూన్. అండ్ కొద్దిగా కారం, అన్నీ కూడా 1/2 టేబుల్ స్పూన్సే వేసుకుంటామండి. అండ్ కొద్దిగా జీలకర్ర పొడి అనేది వేసుకుంటామండి. అండ్ ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకుంటాం కొద్దిగా. అండ్ కొద్దిగా గరం మసాలా వేసుకుంటాము. అండ్ లాస్ట్గా చికెన్ మసాలా వేసుకుంటాము. సో అన్నీ వేసేసాం కాబట్టి చికెన్ మొత్తం కూడా మన చేతితో నీట్గా అండి కలుపుకుంటాము. అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటామండి. అండ్ కలుపుకున్నాక లాస్ట్లో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుంటామండి. ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ సరిపోతున్నాయి. ఆయిల్ వేసుకొని మళ్ళీ నీట్గా చేయితోనే కలుపుకుంటామండి అన్నీ కలిసేటట్టు. అండ్ చికెన్ కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి స్టవ్ పై ప్యాన్ పెట్టుకుంటామండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం ముందుగా కలుపుకున్నటువంటి చికెన్ని ప్యాన్లో వేసుకుంటాము. సో వేసేసుకున్నాం కదండి. సో వేసుకున్నాక మొత్తం కలుపుకుంటామండి గరిటతోనే నీట్గా. సో కొంచెం అయితే ఉడికింది కదండి. చికెన్లో వేయడానికి నేనైతే ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకుంటానండి ఇప్పుడు. సో ఈ 2 ఆనియన్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ని ఉడుకుతున్నటువంటి చికెన్లో అయితే వేసేసానండి. సో ఉల్లిపాయలు కలిసేటట్టు మొత్తం కూడా చికెన్ కలుపుకుంటామండి. ఈ 2 మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటాం. సో చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు 6 ఎగ్స్ని బీట్ చేసుకున్నానండి అట్టు వేసుకోవడానికి. అండ్ ఇందులో సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకున్నానండి. ఇందులో మొత్తం కలుపుకోవాలి. అండ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. అండ్ చపాతీ కూడా రెడీ అయిపోయిందండి. అండ్ బీట్ చేసిన ఎగ్స్ 2 ఆనియన్స్ కూడా తీసుకున్నాను. అండ్ టమాటో సాస్ కూడా కావాలండి దీనికి. సో పెనం పై
బీట్ చేసిన ఎగ్స్ని వేసుకున్నానండి. అట్లాగా వేసుకోవాలి. ఈ సైజ్ అయితే సరిపోతుందండి. సో కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఉడికిపోయింది. కొంచెం దీనిపై చపాతీని ప్లేస్ చేసుకోవాలండి ఈ విధంగా సేమ్. సో కింద నుంచి తిరిగేసుకుందాం. గుడ్డట్టు పైకి వచ్చేటట్టు తిరిగేసుకోవాలండి. అండ్ దీనిపై టమాటో సాస్ అనేది ఇలాగ స్పూన్తోని స్ప్రెడ్ చేసుకోవాలండి. టమాటో సాస్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేసేయచ్చండి, అవసరం లేదు. ఇష్టమైన వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. సో చికెన్ని ఒక లైన్ లాగా వేసుకుంటామండి. దానిపై స్ట్రైట్ లైన్ లాగా రోల్ చేయడానికి బాగుంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఆనియన్స్ అనేవి కట్ చేసుకున్నాం కదండి, ఆ ఆనియన్స్ కూడా వీటిపై ఇలా వేసుకుంటాము. సో రెడీ అండి. సో ఇలాగా రోల్ చేసుకోండి. చెయ్యి అయితే కాలుతుంది. సో నీట్గా గరిటె యూస్ చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. సో రెడీ అండి. రెడీ అయిపోయిందండి ఎగ్ చికెన్ రోల్స్ అనేవి. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.